బూజువట్టిన మైక్లకు దుమ్ము దుల్పుర్రి, పాత బండ్లకు రంగులేసి కొత్తగా తయారు చేయుర్రి, ఊరూరా జెండాలు కట్టుర్రి, గోడలు కనబడకుండా పోస్టర్లు అతికియుర్రి, మీటింగ్లు పెట్టుర్రి, ముచ్చట్లు చెప్పుర్రి. ఇక వెనుకకు తగ్గేదేలే అన్నట్టు తయారైన పార్టీలు. ఎప్పుడెప్పుడా అని అందరూ పిట్టెకు పెట్టినట్టు ఎదురు చూస్తున్న డేటు రానే వచ్చింది. ఎలక్షన్ల ముహూర్తం ఖరారైంది. జంగు సైరన్ మోగింది. ముహూర్తం పెట్టినాం, ఇక యుద్ధానికి తయారుగాండ్రి అన్నట్టు చెప్పిర్రు ఎలక్షన్ల ఆఫీసర్లు. ఎంపీ ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్లు ఎప్పుడెప్పుడు పెట్టేది కుల్లా చెప్పేసిర్రు. అన్నిటికీ మించి ఇటు తెలంగాణలో అటు ఏపీలో మే 13 తారీఖు నాడు ఓట్లేసుడు, జూన్ 4 తారీఖు నాడు వేసిన ఓట్లు లెక్క పెట్టి ఫలితాలు చెప్తారట. అంటే దగ్గర 2 నెలల దాకా టైం ఉన్నది. మే 13 నాడు ఏపీలో ఒక్కటే రోజు అసెంబ్లీ, ఎంపీ 2 ఓట్లు వేయాలన్నట. ఇటు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లకు మాత్రమే ఓట్ల జాతర నడుస్తుంది అన్నట్టు. మొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే యాక్సిడెంట్ల జీవిడిచే కదా, ఇక పండ్ల పని ఆ సీటుకు కూడా 13 తారీఖు నాడే ఎలక్షన్లు పెడతారట. ఇక ఇట్లా ఎలక్షన్ల ఆఫీసర్లు డేట్లు చెప్పిర్రో లేదో అప్పుడే ఎలక్షన్ల కూడా అమల్లోకి వచ్చింది. రిబ్బన్లు కత్తిరిచ్చుడు, పథకాలు ప్రకటించుడు అన్ని బంద్ అయినాయి. అంతేకాదు రోడ్ల మీద బండ్ల చెకింగ్ కూడా సురువైనట్టే. ఇక దేశమంతా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి 7 విడతలల్లా చేస్తారు ఓట్ల పండుగ. అట్లా ఇక ఏప్రిల్ 19 తారీఖు నుంచి సురువు చేస్తే జూన్ 1 దాకా ఇప్పుడిన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్లు పెట్టుకుంటూ వస్తారట. ఇంకో దిక్కు ఎలక్షన్ల డేటు కూడా వచ్చేటాలకు ఏపీలో పువ్వు పార్టీలు, చెయ్యి పార్టీలు, సైకిల్ పార్టీలు అంతా టికెట్ల వ్యవహారం జల్దీగా తేల్చాలని గట్టిగానే తిప్పల పడుతున్నారట. ఏమాయ ఇంకా చెప్తలేరని అడిగితే ఎవరంతకు వాళ్ళు పెద్ద ప్లానింగే ఉన్నదా అంటున్నారట. మీటింగులు పెట్టి ముచ్చట్లయితే జోరుగా చెప్తారు గాని షర్మిలక్క టికెట్ల ముచ్చటైతే ఏం చెప్తలేదు. మొత్తానికి ఇక జంగు సైరన్ మోగింది కాబట్టి పోను ఇక చిన్నగా ఉండదు పోని రాజకీయం అనుకుంటారు పబ్లిక్. ఎత్తులు, పొత్తులు, జిత్తులు ఏమన్నా వేసుకోర్రి, వాళ్ళు వీళ్ళు ఎంతమంది అన్నా కలిసిరర్రి, అన్నిటికీ తయారుగున్నాం అన్నట్టే సిద్ధమయ్యారు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. అందరికంటే ముందుగానే రేసు గుర్రాలను బర్ల నిలబెట్టిర్రు, రువ్వడిగా ప్రచారం చేస్తుర్రు. ఇక ఇప్పుడు మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు 25 ఎంపీ సీట్లకు ఎవరు ఎక్కడెక్కడ నిలబడుతుర్రో పెద్ద లిస్టు బయటకి ఇడిచిర్రు. మరి ఇక సంగతి ఎందుకు చూడాలి కదా. చలో, వాళ్ళెవ్వరు వీళ్ళెవ్వరు అడ్డమొచ్చటోళ్ళు ఎవరు అన్నట్టే తయారైనరు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. మార్పులు చేర్పులు అన్ని ఒడిచినాయి కాబట్టి ఇక మొత్తానికే రేసు గుర్రాలను అంతా రంగంలోకి దింపిన్రు. మొత్తం 175 ఎమ్మెల్యే సీట్లకు 24 ఎంపీ సీట్లకు ఏక్ లీడర్లను నిలబెట్టిర్రు. అన్నేమో గాని సైకిల్ పార్టీల, గిలాస పార్టీల పేరు మోసిన లీడర్లు నిలబడుతున్న జాగల్లా ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఎవళ్ళెవళ్ళను నిలబెట్టిర్రో చూసుకుంటే మంగళగిరిలో లోకేశానికి పోటీగా లావణ్యక్కను నిలబెట్టిర్రు, పిఠాపురంలో పవనాలకు పోటీగా వంగ గీతక్కను నిలబెట్టిర్రు, హిందూపురంలో బాలయ్యకు పోటీగా టిఎన్ దీపికను నిలబెట్టిర్రు. అంటే బగ్గ రేషం మీద మాట్లాడే లీడర్లకు పోటీగా ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఆడోళ్లను రంగంలోకి దింపిన్రు అన్నట్టు. ఆముదాల వలసల మామ అల్లుండ్లు స్పీకర్ తమ్మినేని సీతారాం సారు సైకిల్ పార్టీ తరఫుకెళ్లి కూన రవికుమారు 4వసారి పోటీ పడతారు. బస్తీమే సవాల్ అంటారు. మారుస్తారు గీరుస్తారు అనుకున్నారు గాని గుడివాడల కొడాలి నాని, సత్తెనపల్లిలో అంబటి సార్లు ఎటోళ్ళటు నిలబడుతున్నారు. మే 13 తారీఖు నాడు ఓట్ల పండుగ, జూన్ 4 తారీఖు నాడు ఫలితాలు అని ఎలక్షన్ల ఆఫీసర్లు ముహూర్తం కూడా పెట్టిర్రు. కాబట్టి అట్లయితే ఇక మేము సిద్ధమని సీఎం జగన్ సారు ఇంటర్నెట్ లో కామెంట్ రాసిండు. 2 నెలల్లో మళ్ళా అధికారంలోకి వస్తామని తత్తిమ ఫ్యాన్ పార్టీ వాళ్ళు సుత కామెంట్లు రాసిర్రు. ఇక అన్నేమో గాని ఈసారి ఏపీ ఎలక్షన్లలో 6 మంది మాజీ ముఖ్యమంత్రుల పిల్లలు, అట్లనే ఒక్కటే ఇంటి అన్నదమ్ముండ్లు, ఆలు మగళ్ళు అంత పోటీకి తయారైనరు. మరి ఇక ఎవరికెన్ని ఓట్లు పడతాయో చూడాలి. చెయ్యి కలపాలే, చెయ్యి పార్టీకి ఊపు దేవాలే అన్నట్టే తయారైతున్నారు ఏపీ లీడర్లు. పడవబడ్డ పార్టీని మళ్ళా ఉరుకులు పెట్టియాలే అని గట్టిగానే తిప్పల పడుతుర్రు. అన్నేమో గాని ఏపీ చెయ్యి పార్టీకి తెలంగాణ చెయ్యి పార్టీ లీడర్లు గట్టిగా సాధిస్తున్నారు. మేమున్నాం మీకు అన్నట్టే చేస్తున్నారు. ఇగో సీఎం రేవంత్ సరే ఏపీ చెయ్యి పార్టీల తరపున ప్రచారానికి పోయిండు. మరిగా మీటింగ్ ఎట్లెట్లా నడిచిందో ఒక్కసారి చూసేద్దాం పారి. అప్పట్లో తెలంగాణ ఎలక్షన్ల టైంలో నిప్పు ఉప్పు లెక్క ఇద్దరికి సింటం పడలేదు. కానీ ఇక ఇప్పుడు చూడర్రే, పాత
పాతలోళ్ళు అన్ని మర్చిపోయి అన్నా చెల్లెండ్ల తీరుగానే చేసిండ్రు ఇద్దరు. ఏపీలో చెయ్యి పార్టీని ఎట్లనో గట్ల చేసి మళ్ళా పరుగులు పెట్టియాలని తిప్పల పడుతున్న షర్మిలక్క విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పంచాది పెట్టింది. ఇక గా మీటింగ్ కే పోయిండు తెలంగాణ సీఎం రేవంత్ సారు. తొలుత సంధి ఏపీ చెయ్యి పార్టీ వాళ్ళకు అన్ని తీర్ల అండగా ఉంటాం అన్నట్టు మాట్లాడుతాండు కాబట్టి షర్మిలక్క విలువంగానే సారు మీని మోటార్ ఎక్కిపోయిండు. సెంటర్ సర్కార్ వాళ్ళ మీద పొట్టు ఆడిపోసుకున్నాడు. కానీ మన హక్కుల కోసం మన ఆస్తులు కొల్లగొట్టడానికి ఢిల్లీ పెత్తందారులు మన మీద దండయాత్ర చేస్తే మనం తెలుగు వాళ్ళం, మనం అన్నదమ్ములం, ఒకరికి ఒకరం అండగా నిలబడి ఢిల్లీ నుంచి సుల్తానులు వచ్చినా, జాగీర్దారులు, జమీందారులు వచ్చినా తెలుగు గడ్డ మీద ఇటుక పెళ్ళను కూడా తీయలేరు, విశాఖ ఉక్కును ఒక ఇంచు కూడా కదిలించలేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఇక రేవంత్ సారు మాట్లాడుతుంటే షర్మిలక్క పక్క పోయింటే నిలబడి సప్పట్లు కొట్టింది. సారు కూడా అప్పట్లో తెలంగాణలో ఏం పని, ఏపీకి పోయి రాజకీయం చేసుకోరాదన్నట్టు షర్మిలక్కను ఎలగొట్టినట్టే మాట్లాడిండు. గాని ఇప్పుడు మాత్రం గట్టిగానే ఎనికేసుకొని వచ్చిండు. వాస్తవంగా నేను ఈ సభకు రావాలనుకున్నప్పుడు కొంతమంది మిత్రులు అన్నారు, అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు కదా, మీరెళ్ళి సభ వైఫల్యం చెందితే మనకు చెడ్డ పేరు వస్తుంది కదా అని. అంటే నేను ఒక మాట చెప్పిన వాళ్లకు, వైఎస్ఆర్ బిడ్డ, వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం, విశాఖ ఉక్కును కాపాడాలనే ఉక్కు సంకల్పం కోసం షర్మిలమ్మ సభ పెడితే తప్పకుండా ఆయన అభిమానులు అందరూ అక్కడికి వస్తారు, అండగా నిలబడతారని నేను వారికి చెప్పిన. మొత్తానికి ఏపీల పడావు పడ్డ చెయ్యి పార్టీని ఎలుగుల చేస్తేందుకు గట్టిగానే తిప్పల పడతారు. మరిగా తెలంగాణ లీడర్ల ముచ్చట్లతోని ఏపీ చెయ్యి పార్టీ ఏ పార్టీ ఎగురబెడుతుందో చూడాలి. అన్నేమో గాని అప్పట్లో నువ్వా నేనా అన్నట్టు సై అంటే సై అనుకున్నోళ్ళు ఇక ఇప్పుడు అన్న చెల్లెండ్ల లెక్క షర్మిలక్క రేవంత్ అన్న కలిసిపోవుడుతోని రాజకీయం అంటే మరి అట్లనే ఉంటది అనుకుంటారట అందరూ. అన్ని తెలిసినా అరెస్ట్ చేస్తలేరు, అంత తెలిసినా ఏమంటలేరు అని పొట్టు లొల్లి చేసిర్రు షే పార్టీ వాళ్ళు. అట్లిట్లా ఇక ఆఖరికి కరెక్ట్ ఎంపీ ఎలక్షన్ల ముంగట కవితక్కను అరెస్ట్ చేసి ఢిల్లీకి తోలుకుపోయిర్రు. పంచాయత్ అంతా ఇప్పుడు ఢిల్లీలోనే నడుస్తుంది. అయితే ఢిల్లీలో పంచాయత్ అవుతుంటే గల్లీల లొల్లులు చేస్తుర్రు కార్ పార్టీ వాళ్ళు. వాళ్ళ లొల్లి వాళ్ళకైతే నడుమ షే పార్టీ వాళ్ళు కూడా నిప్పుల ఊపేస్తుర్రు. మరి లిక్కర్ లొల్లేంటిదో పాండ్రి అరుసుకొని వద్దాం సరే. లిక్కర్ కేసుల లింకులు ఉన్నాయని కవితక్కను ఎక్కించుకొని పోయి అటెనక విమానం ఎక్కించుకొని పోయి ఢిల్లీలో పంచాయతీ పెట్టిర్రు ఈడీ ఆఫీసర్లు. సిబిఐ కోర్టు సార్ల ముంగట నిలబెడితే అటు దిక్కు ముచ్చట్లు ఇటు దిక్కు ముచ్చట్లు అన్ని ఇన్నాక 23వ తారీఖు దాకా ఈడీ ఆఫీసర్ల కస్టడీలో ఉండుమన్నారట. మరిగా వారం దినాలు ఏమేం అడుగుతారో అక్క ఏమేం చెప్తుందో గాని ఉత్త పుణ్యానికి అరెస్ట్ చేసిర్రు. చేసింది లేదు తీసుకున్నది లేదు అన్నట్టే మాట్లాడుకుంటూ పోయింది కవితక్క. అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే లిక్కర్ కేసుల ఇప్పుడు కవితక్క ఇంటి ఆయనకు కూడా నోటీసులు ఇచ్చిర్రాట. సోమవారం నాడు విచారణకు రావాలి అని ఆర్డర్ వేసిర్రాట. ఇక ఇంటి వాళ్ళను లాయర్లను కలిసేందుకు కవితక్కకు పర్మిషన్లు ఇచ్చిర్రాట. అంతేకాదు ఇంటికెళ్ళి తెచ్చే తిండి తిన్నికే కూడా పర్మిషన్లు ఇచ్చిర్రాట. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు కవితక్క అరెస్ట్ మీద చెయ్యి పార్టీ వాళ్ళొల్లి చెయ్యి పార్టీ వాళ్ళకి అయ్యింది. వాళ్ళంతొక్కటే అన్నట్టు మాట్లాడతారు. ఆఖరికి సీఎం రేవంత్ సార్ కూడా కవితక్క అరెస్ట్ ముచ్చట్లు మాట్లాడుకుంటా కారు పార్టీ వాళ్ళను పువ్వు పార్టీ వాళ్ళను గట్టిగానే ఆడిపోసుకున్నాడు. ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబము బీజేపీ ప్రభుత్వం నిరంతర ధారావాహికంగా టీవీలలో ఒక సీరియల్ను తలపించే విధంగా నాటకాలకు డ్రామాలకు తెరలేపినరు. ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ డ్రామా నిన్న అరెస్టు డ్రామాతో పతాక స్థాయికి వచ్చింది. అసలు ఇన్ని రోజుల నుంచి ఇంతమందిని అరెస్టు చేసి ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడము, రెండవది ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనంటే ఒక రోజు ముందు అరెస్టు డ్రామాకు తెరలేపడము దేనికి సంకేతం ఇది? పోనీ ఇప్పటి వరకు కూడా చంద్రశేఖరరావు గారు అరెస్టును ఖండించలేదు. అరెస్ట్ ఎందుకు జరిగిందో, తన పార్టీ శాసనమండలి సభ్యురాలను ఎందుకు అరెస్టు చేసిండ్రో ఇంతవరకు తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వలేదు. చంద్రశేఖరరావు గారి మౌనము ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? అంతేకాదు కూతురు మీద కేసు పెట్టిర్రు గాని తండ్రి మీద కేసు పెట్టలేదు అన్నట్టు మాట్లాడిండు సారు. గతంలో ఎప్పుడు కూడా మొదట ఈడీ వస్తారు, తర్వాత మోడీ వస్తారు అనుకునేటోళ్ళం. నిన్న మాత్రం ఈడీ మోడీ కలిసే వచ్చిరా తెలంగాణకు.
అంటే అవినీతి పరుల మీద చర్యలు తీసుకుంటున్నామనే ఛాంపియన్షిప్లో మోడీ గారు కోట్లు పడాలి, అయ్యో పాపం ఆడపిల్లని అరెస్టు చేసిందనే సానుభూతితోని బీఆర్ఎస్ కోట్లు పడాలి. సర్వేలని 12 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది అని కోడై కూస్తుంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఈ రకమైన ఒక చీప్ పొలిటికల్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు. ఇన్నొద్దులు ఊకుండి ఎలక్షన్ల ముంగట్నే కవితక్కను అరెస్టు చేసేటాలకు పబ్లిక్ ల జాలు వచ్చేటట్టు చేసుకోవాలని ఇట్లా చేసిర్రు, చెయ్యి పార్టీలను దెబ్బతీయాలని ఇట్లా చేసిర్రు అని తీరొక్క తీరులో సాపిస్తున్నారు. మరి ఇక లిక్కర్ కేసు ఎటు తిరిగి ఎటు పోతుందో గాని అంత చూస్తుంటే పంచాది ఇప్పట్లో దిగేటట్టు అయితే కనిపిస్తలేదా అంటారు చాలా మంది. మరి ఇక ఎంత దాకా పోతుందో చూసుకుంటూ పోవాలి. వీడేమన్నా గోడ మీద పిల్లి అనుకున్నాడా ఏంది? కింద పడితే కాలు చేతులు ఇరుగుతాయిరా కిట్టుగా. ఇట్లాంటి గోడలు ఎన్ని ఎక్కినా ఎన్ని దుంకినా జంపింగ్ కిట్టు ఇక్కడ. మెడల కండువాలు, గోడ మీద స్టంటులు, ఏంద్రా గీ అవతారము? ఇది జంపింగ్ సీజన్ మంజు, అందుకే నేను కూడా జంపింగ్ కి రెడీ అవుతున్నా. ఆ పక్కకి జంప్ చేయాలనా ఈ పక్కకి జంప్ చేయాలనా అని. ఆహా, జంపింగ్లు అంటే అర్థమైంది. మన లీడర్ల జంపింగ్ల గురించా నువ్వు మాట్లాడుతున్నది? అంటే అందరూ జంపింగ్లు చేస్తున్నారు మంజు, అందుకే నాకు కూడా జంపింగ్ చేయాలని ఆశ పుట్టింది. అందుకే జంపింగ్ కిట్టు మాదిరి మారిపోయినా. నీ జంపింగ్ పాడగాను ఆగ్రా మోసొస్తుంది. అవు గాని ఇంతకు నువ్వు ఏ పార్టీలకు జంపింగ్ చేస్తున్నావురా? గెంతుకుంటూ అన్ని పార్టీలకి జంపింగ్ చేస్తా. నా మెల్లో ఎన్ని కండువాలు ఉన్నాయి చూస్తున్నావు కదా, లైన్ గా కప్ప మాదిరి అన్ని పార్టీల్లోకి జంపింగ్ చేసుకుంటూ పోతాంట. సరే గాని ఎందుకు జంపింగ్ అవుతున్నావు సార్ అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్తుర్రా కిట్టు. కారణం లేదే కార్యం పుట్టదు మంజు, అన్నిటికీ కారణాలు ఉంటాయి తెలుసు కదా. అబ్బా, మరి జంపింగ్ చేయనీకే నీకేం కారణం దొరికింది నాయన? ప్రజల కోసం, ప్రజా అవసరాల కోసం, కార్యకర్తల కోసం, అంతేగాని నాకేమన్నా పదవుల మీద ఆశలు ఉన్నాయనుకుంటానా ఏంది? క్యాట్ డైలాగ్, ఎవర్ గ్రీన్ డైలాగ్ రా కిట్టు గిది. బాగానే బట్టి పట్టినవు. మరి ఇంతకు ముందున్న పార్టీలకెంచి ఎందుకు జంపింగ్ చేసినావో? జంపింగ్ చేయకపోతే నా పాత తప్పులన్నీ బయటికి తీసి నన్ను లోపల పెడతామన్నారు, అందుకే భయపడి జంపింగ్ చేసిన. అంటే బలవంతపు జంపింగ్ అనమాట. మరి అంతకు ముందు కూడా ఓసారి జంపింగ్ చేసినావు కదా? ఇప్పుడు మనల్ని పొగడకపోయినా మన పక్కన వాళ్ళని పొగిడితే మనకు మండుతుంది కదా, అట్లా నన్ను కాదని నా పక్కన వాళ్ళని పొగిడారులే, అందుకే జంపింగ్ చేసేసినప్పుడు. అచ్చా, ఈగో హట్ అయిందనమాట. మరి ఇప్పుడు ఎందుకు జంపింగ్ చేస్తున్నావురా? అంటే ఆ పార్టీ అధికారంలో లేదు, అధికారంలో ఉన్న పార్టీలో ఉంటేనే మనకంతా ఇంత గిట్టుబాటు అయ్యేది, అందుకే జంపింగ్ చేస్తా ఉండా. ఎట్లుంది ఐడియా? అంటే నీ లాభం కొరకు జంపింగ్ చేస్తున్నావు. మరి ఇంతకు ముందు ప్రజల కోసము, కార్యకర్తల కోసము అంటివి కాదరా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి మంజు. నేను ఎప్పుడు జంపింగ్ చేసినా అందరి కోసం, అందరిలో ఉండే నా కోసం. మెడల కండువాలు కప్పుకోగానే నీకు కూడా రాజకీయం గట్టినే వంట పట్టిందిరా. అవుగాని గత్తెల్ల కండువ ఏ పార్టీదిరా? యాది ఇదే, ఇది ఇండిపెండెంట్ పార్టీ, అంటే నా పార్టీ మంజు. ఆ పార్టీలోకి నేను జంపింగ్ చేయడానికి కుదరలేదు అనుకో, నా పార్టీలోకి నేనే జంపింగ్ చేసేస్తాను అనమాట. అట్లా నీ జంపింగ్ చల్లగుండా అంత చిత్రంగానే ఉన్నది పో. లీడర్ల జంపింగ్లే అనుకుంటే వాళ్ళను మించిన మొనగానివే ఉన్నావు నువ్వు. పోయేస్తా మంజు, రేపు ఆ పార్టీలోకి జంపింగ్ చేయాలన్నా ఇంకా తెలియదు, అన్ని కండువాలు ఇస్త్రీ చేసుకోవాలా. వస్తా. లీడర్ల జంపింగ్లు చూసి మా కిటికానికి ఊపొచ్చింది. ఆయన ఏం జంపింగ్లు పట్ట పగ్గాలు లేవు. ఇండ్లకెళ్ళి అండ్లకు, అండ్లకెళ్ళి ఇండ్లకు ఒకటే జంపింగ్లు చేస్తుర్రు లీడర్లు. ఈ దునియాలో అదే వస్తువు అన్న కానీ యుర్రి తయారు చేసిన వాళ్ళు దానికి ఇంత ధర అని రేటు కడతారు. కానీ రైతన్నలు రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటకు సర్కార్ ధర కడుతుంది. పోనిగా ధరన్న చక్కగా రైతు జేబులకు పోతుందా అని అంటే మధ్యలో దళారులు చేయంగా బతుకు ఇగింత ఆగమవుతుంది. చూడుర్రి మళ్ళీ ఏమైందో. పండించిన పంట చేతికొచ్చింది, ఇక మిల్లుకు కొంచెపోయి అమ్ముకుంటే 4 పైసలు వస్తాయని సంబరపడ్డ రైతులకు కోసాకరికి ముప్పు తిప్పల పడే పరిస్థితి వస్తున్నది. ఇక మిరియాల కూడా దిక్కున్న రైతులు యాసంగి పంట వడ్లను గిట్ల మిల్లుల కాడ అమ్ముదామని తెచ్చిర్రాట. అయితే సర్కారిస్తున్న గిట్టుబాటు ధర కాదని మిల్లులు నడిపే షేట్లు నడమల జొర్రి కొర్రీలు పెడుతున్నారట. అట్లా అడ్డీకి పావు షేర్ లెక్క అయితేనే కొంటాం, లేకుంటే మీ ఇష్టం అనేట వరకు ఈ గిట్ల రైతులు వడ్ల బండ్లు అన్ని రోడ్ల మీద పెట్టి 2 రోజుల సంది ఎండల గోసరిల్లుతారు. అట్లా జడ్చర్ల రోడ్డు మీద బండ్లను పెట్టి ధర్నాకు దిగిండ్రు. అలా చూడర్రి, కిలోమీటర్ల దూరం బండి వెనక బండి లైన్లు కట్టినాయి. ఇక ముచ్చట ఎరకై పోలీసు వాళ్ళు వచ్చిర్రాట. బండ్లన్నీ ఆగి ట్రాఫిక్ జామ్ అవుతుంది. పంచాదేమనుంటే తస్పా చేస్తాం, పికర్ చేయకూరి అని ధైర్యం చెప్పిర్రాట. అగో రైతన్నేమో అంటుండు చూడర్రే. డ్రైవర్లు కానీ రైతులు కానీ
ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఎమ్మెల్యే క్యాంపస్లో కూడా చెప్పిండు. చెప్పినా కూడా ఒక్క సహకారి కూడా స్పందించట్లే. రైతులు గోస తీస్తున్నారు అసలు, ఎందుకంటే గేట్ల తాళేసి గోస తీస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ రోజులల్లో 2 ఎకరాలు పెడితే ఎకరం పండే ఎకరం కూడా పడలే ఒక్కొక్కరికి. సేట్లు కావాలని సిండికేట్ అయ్యి మొత్తం 3 రోజులు సంది ఉపాసం ఉంటుంది ప్రతి ఒక్క రైతు కూడా. ఎంత గోస వచ్చింది. ఎక్కడ కష్టం చేసి 10 మందికి అన్నం పెట్టేటోళ్ళకే గిట్ల ఎక్కలేని కష్టాలు వస్తుంటాయి. ఇప్పుడు పాసం ఉండి పంట పండిస్తే నడమ దళారులు చేయంగా నోటికాడి బుక్క ఎత్తగొట్టే కథ అవుతున్నది. ఒక్క వరి పంటనే కాదు, మిర్చి, పత్తి, పసుపు అన్ని పంటల కాడ గిట్టనే చేస్తారు దళారులు. అందుకే ఎట్టనన్నా సర్కారోళ్ళే కల్పించుకొని న్యాయం చేయాలి అని అంటున్నారు రైతులు. చూడాలి మరి ఏం చేస్తారు అనేటిదిగా. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అని అంటుంటారు పెద్దోళ్ళు. అన్నిటికీ మించి తెలిసినోళ్లకు దగ్గటోళ్లకు పిల్లనిస్తే సుఖపడుతుంది అని అనుకుంటుంటారు చాలా మంది. అందుకే పిల్లగాడు బగ్గా ఆస్తిపరుడైనా సరే పిల్ల దూరం పోతుంది అని అంటే తల్లిదండ్రులు అస్సలు ఒప్పుకోరు. ఆస్తులు ఎవరికి కావాలి? పిల్లగానికి చిన్న కొలువు ఉండి ఉన్న ఊళ్ళో ఉంటే చాలు, మా కళ్ళ ముంగట ఉంటే చాలు పిల్లనిస్తాం అని అంటుంటారు అయ్యవ్వలు. అందుకే కావచ్చు ఇగో గీ ఊర్లో చూడుర్రి ఏ తిరగలగ్గాలు చేసిర్రో. మట్టి పనికైనా మనోడే ఉండాలి అంటుంటారు కదా. అగో అట్లనే మన ఇంటి పిల్లను పెళ్లి చేసుకునేటోడు ఖచ్చితంగా మన ఊరోడే అయి ఉండాలి అని గట్టిగా తీర్మానం చేసుకున్నారట ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నువ్వులరేవు అనే ఊరోళ్ళు. ఇక చూడర్రి ఊరంతా లైట్లు కట్టిర్రు, పందిళ్ళేసిర్రు, పొలగాన్లు రంగులు రుద్దుకొని ఎగురులాడిర్రు, బాజా భజంత్రీల మూత మోగిచ్చిర్రు, ప్రతి ఇంటికి పచ్చటి ఆకులు కట్టిర్రు. ఇక చూడర్రి లగ్గం. పెళ్లి పిల్లగా ముహూర్తం టైం అయ్యింది. ఇక పిల్ల మెల్ల 3 ముళ్ళయ్యి. ఇక ఇప్పుడు అమ్మ పెళ్లి పిల్లగాని మెల్ల నువ్వు కూడా తాళి కట్టు. అగో ఇది ఎక్కడిచ్చంతరము. పిల్ల మెడల పిల్లగాడు తాళి కట్టిండు మంచిగానే ఉన్నది గాని పిల్లగాని మెడల పిల్ల తాళి కట్టుడేంది? ఇది ఎక్కడి పెండ్లి అని పరేషాన్ అవుతున్నారా? ఈ నువ్వుల రేవుల పెండ్లీలు గిట్లనే అవుతాయి. ఇదే వాళ్ళ ఆచారం సాంప్రదాయం. 600 అయినా కట్టు తప్పరాట. బయటి పిల్లలను పెండ్లి చేసుకోరు, వీళ్ళ పిల్లల్ని బయట వాళ్ళకి ఇయ్యరాట. దగ్గర 2500 కుటుంబాలు ఒక్కటే మాట మీద ఉంటాయట. పిల్లగాడు మనోళ్ళే అయి ఉండాలి, మన కండ్ల ముంగట్నే ఉండాలి అని పెద్ద మనుషులు ఎప్పుడో తీర్మానం చేస్తే అగో ఏండ్ల సంధి దాన్నే పాటిస్తున్నారు. అట్లా ఈసారి 62 జంటలకు ఒక్కటేసారి లగ్గాలు చేసిర్రు. అందుకే ఊరంతా జాతర తీరుగా అయ్యింది. 62 జంటలకు పెండ్లి అంటే చిన్న ముచ్చటనా? ఊరు మొత్తం కలిసిపోయింది. అంతా చుట్టాలే అన్నట్టు. ఎక్కడనో తెలవని ఊరికి పిల్లనిచ్చి తెలవని ఊరు నుంచి ఇంటికి కోడల్ని తెచ్చుకొని వెనక సిరికి రంజిపడే బదులు ఉన్న ఊర్లోనే తెలిసిన వాళ్ళతోనే సంబంధం కలుపుకొని పెండ్లిళ్ళు చేసుకుంటున్నారు. మంచిగానే ఉన్నది కదా ఆచారం. మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అని వేమన కవి ఓ మేడిపండు గురించి పద్యం రాసిండు. కానీ ఇప్పుడు ఏ పండు చూసినా మేడిపండు తీరుగానే ఉంటున్నది. మీదికి చూడనీకనేమో నిగనిగలాడుతున్నాయి, తిని చూస్తే సప్పసప్పగా వగరు ఉంటున్నాయి. కంటికి ఇంపుగా కనిపిస్తున్నాయి కానీ పంటికి ఇంపుగా ఉంటలేవు పండ్లు అన్నట్టు. అసలే గిది మామిడి పండ్ల సీజను. రోడ్ల పొంటి పసుపచ్చ రంగుల నిగనిగలాడుకుంటా కనిపిస్తుంటాయి పండ్లు. అయితే గా నిగనిగలాడే పండ్ల వెనుకనే ఓ మతలబు ఉన్నది. గదేందో చూడు. పానం బాగుండాలంటే పండ్లు ఫలాలు తినాలి అని అంటుంటారు. అట్లని ఏ పండు తిందామని ఏ దుఃఖం కడిగిపోయినా చాలా జాగల్లా మందులతోని మగ్గించిన పండ్లే దొరుకుతున్నాయి. అట్లా మోంజా మార్కెట్లో కొందరు మందేసి మగ్గించిన పండ్లను అమ్ముతుర్రని ఎరికైన పోలీసులు అడిగి పోయి చెక్కింగ్లు చేసిర్రు. ఏం తక్కువ 8 డబ్బాలల్లా 3 లక్షల ఇలువ గల మామిడి పండ్లను దొరకబట్టి కేసులు రాసిర్రు. పండ్లల్ల రారాజు మామిడి పండు అంటే అందరికి పాయరమేనాయే. ఇక అందుకే మామిడి పండ్లల్లా మంచివేవి మందులేసి మగ్గించినయే జర్రంతా ఎరక చేసుకోర్రి. అట్లా మందులేసి మగ్గించిన పండ్లు బయటికి మాత్రం ఎర్రగా బుర్రగా అవుపడతాయట. కానీ లోపల గుజ్జు తక్కువ ఉండి అంత వగరు ఉంటాయట. కార్బైడ్ తోని కాయలను మక్క పెట్టొద్దు అని కోర్టు సార్లు నిషేధం పెట్టినా సరే కొంతమంది పండ్ల దందా చేసేటోళ్లు గిట్ల బరితెగిస్తున్నారు. పబ్లిక్ పానాలతోనే ఆడుకుంటుర్రు. అసొంటి మందుతోని పండ్లను మాగబెడితే ఆ పండ్లు మనం తింటే అడ్డమైన రోగాలన్నీ మోపైతాయి. ఒక్క పట్టణంలోనే కాదు అన్ని దిక్కులా గిట్టనే ఉన్నది పరిస్థితి. అందుకే జర పండ్లు కొనేట
పోయేటప్పుడు పైలం 1-2 సార్లు పరీక్ష చేసుకొనుర్రి. కావాలంటే అక్కడనే ఓ పండు గోపిచ్చి తిని రుచి చూసినాక కొనుక్కపోర్రి. ఏ అయ్యవ్వలైనా వాళ్ళ పొల్లగాళ్లను బడికి దోలి మంచిగా చదివిపియాలి, విద్యా బుద్ధులు చెప్పించి గొప్పోళ్ళని తయారు చేయాలి అని అనుకుంటుంటారు. ఇక కొంతమంది చదువు అవ్వకపోతే ఏదైనా పని నేర్పించి మంచి పనోళ్ళని తయారు చేయాలి అని అనుకుంటారు. కానీ గీళ్ళు మాత్రం చదువు సంగతి దేవుడెరుగు, పిల్లలకు ఏం నేర్పుతారో చూడుర్రి. అమ్మమ్మమ్మమ్మమ్మ ఏం దొంగలు మోపాయిర్రు పోన్రి. మనం రోజు చూసే దొంగతనాల కంటే ఇది జరంత ఇచ్చాంతరమైన దొంగతనం. ఇక ముచ్చటేంటిదంటే పట్నంలో తూర్పు దిక్కున ఉప్పల్ల మదన మోహన్ అనేట ఆయన ఓ సైకిల్ దుకాణం నడుపుతున్నాడట. ఇక ఎప్పటి లెక్కనే శుక్రవారం నాడు సుత దుకాణం తెరిచిండట. ఇక ఏదో పని ఉందని దుకాణం ఓనరు అంట్లో పని చేసే పిల్లగానికి దుకాణం అప్పచెప్పి చూడమని పోయిండు. ఇక సేటు లేడు కాబట్టి బయట ఉన్న సైకిళ్ళు గట్టనే వాళ్ళని ఎత్తుకపోగల్లా అనుకున్నాడో ఏమో పిల్లగాడికి ఇట్లా బయట అరుగుల మీద కూసుండు. ఇక అంతలనే సైకిల్ కొనేటోళ్ళ తీరుగా 2-3 ఆడోళ్ళు వచ్చిర్రాట. వచ్చి ఏం తెలియనోళ్ళ తీరుగా గా సైకిల్ ఎంత గీ సైకిల్ ఎంత అని పెద్ద కొనేటోళ్ళ లెక్కనే నకరాలు చేసిర్రాట. ఇక పిల్లగానికి మాత్రం ఏమెరక వచ్చిన వాళ్ళు దొంగలని నిజంగా కస్టమర్ కావచ్చని అనుకున్నాడు. అట్లా పిల్లగాని మాటల్లో పెట్టి నువ్వు లోపలికి పోయి గల్లా పెట్టని చదరకరాపో అని బుడ్డ పిల్లను లోపలికి తోలిర్రు. ఇక పిల్ల పోయింది. గల్లపెట్టెలున్న 52,000 పైకం వర్కులో చదువుకొని యువతలకు వచ్చింది. ఇక వచ్చిన పని అయింది అనుకున్న దొంగలు సరే నువ్వు ధరబడనిస్తలేవు మళ్ళీ వస్తావని ఆంచెల్లి జారుకున్నారట. ఇక అటెనక ఓనర్ వచ్చి చూస్తాలకు గల్లెపెట్టె ఖాళీగా అవుపడి ఎక్కిరిచ్చిందట. ఊరెక్కో గిదెక్కడి కథరో గల్లలున్న పైకం ఏడపోయిందని ఆయనతో బుడ్డ కెమెరాలలో చూస్తే దొంగల సొక్కమైన పంతనం బయటపడ్డది. ఇగేముంది సీదా పోయి స్టేషన్ల పిరాదైతే వాళ్ళు వచ్చి చూసి దొంగలను దబ్బిన్నే పట్టుకుంటామా అన్నారట. ఇట్లా ఈ కిలాడి దొంగల ముఠ చాలా జాగాలనే చేతులకు పని చెప్తుర్రాట. జర పైలంగా ఉండిర్రి అని అంటుర్రు పోలీసోళ్ళు. చూడర్రే అయ్యా వాళ్ళు ఒళ్ళోంచి పని చేయక దొంగతనాలు చేసుడే కాకుండా పిల్లలకు సూత దొంగతనాలు నేర్పించి చేపిస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి మీరే చెప్పుర్రి.